నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్నికల ప్రధాన ఘట్టమైన పోలింగ్ సమయం దగ్గర పడింది. బ్యాలెట్ యూనిట్లను పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు సిబ్బంది సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో విధులు కేటాయించారు. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఎన్నికల విధుల నిర్వహణ కోసం భారీ బందోబస్తుని ఏర్పాటు చేసింది ఈసీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నిన్నటితో ప్రచారం ముగిసింది. ఇక రేపు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గత నెల రోజులుగా హోరాహోరీ ప్రచారం జరిగింది. సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహించాయి రాజకీయ పార్టీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచార రథాలు పెట్టి ఊరురా ఊదరగొట్టారు. పాటలతో మారుమోగించారు. తమకే ఓటు వేయాలని మైకులు అరిగేలా ప్రసంగాలు చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. రాష్ట్రం అంతటా 144 సెక్షన్తో పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగనుండడంతో ఎన్నికల సంఘం నిబంధనల్లో భాగంగా 24 గంటల ముందే ప్రచారం ముగియనుంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కాగా ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9వ తేదీ నుండి దాదాపు 2 నెలల పాటు రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం హోరెత్తించారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 95 బహిరంగ సభల్లో పాల్గొనగా గులాబీ స్టార్ క్యాంపెయినర్స్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. మరోపక్క బీఆర్ఎస్ ను గద్దె దింపడమే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రచారం హోరెత్తించింది. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తర్వాత గ్రాఫ్ అమాంతం పెరగడంతో తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ఖర్గే, డీకే, సిద్దరామయ్య వంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేశారు. మరోపక్క బీజేపీ సైతం చివర్లో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించింది. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి వంటి కీలక నేతలు తెలంగాణలో ప్రచారం చేశారు. 3 పార్టీల నేతల ప్రచారంతో దాదాపు 2 నెలల పాటు హోరెత్తిన తెలంగాణ మంగళవారం సాయంత్రం నుండి మోగబోయింది. ప్రచార గడువు ముగియగానే సీన్లోకొచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఇలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు. పార్టీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లారని ఆదేశించారు. పోలింగ్ ముగిసే ఎలక్షన్ ప్రచారం డిస్ప్లే చేయకూడదని, టీవీలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకొచ్చింది. ఒకే ప్రాంతంలో 5గురి కంటే ఎక్కువ గుమిగూడితే కఠిన చర్యలు తప్పవు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం కల్పించనుండగా పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమల్లో ఉంటుంది. నగదు, మద్యం కట్టడిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు ఎన్నికల అధికారి వికాస్ రాజ్. పోలింగ్ ముగిసే వరకు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. ఈవీఎం తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుంది. పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందుగా మాక్ పోలింగ్ ఉంటుంది. తెలంగాణ ఎన్నికల విధుల కోసం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సిపిఐ సందీప్ సాండిలియా తెలిపారు. 45,000 మంది రాష్ట్ర పోలీసు బలగాలు, 3,000 మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. కర్ణాటక నుంచి 5,000, మహారాష్ట్ర నుంచి 5,000, ఛత్తీస్గఢ్ నుంచి 2,500, మధ్యప్రదేశ్ నుంచి 2,000, ఒడిశా నుంచి 2,000 మంది హోంగార్డులను ఎన్నికల బందోబస్తులో ఉంచామన్నారు. పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూ కౌంట్స్ వీటితో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో సత్వర ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు అల్లర్లు జరిగితే నిమిషాల్లో స్పందించేందుకు 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రూట్ మొబైల్స్, పెట్రోలింగ్, బ్లూ కౌంట్ సిబ్బందితో తొలి దశ కాగా రెండో దశ రూట్ మొబైల్ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో నిరంతర గస్తీ కాయనున్నారు. 3వ దశ ఒక ఇన్స్పెక్టర్ తో క్విక్ రెస్పాన్స్ టీం ఉంటుంది. 4వ దశ ఏసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 5వ దశలో డీసీపీ ఆధ్వర్యంలో రిజర్వ్ ఫోర్స్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద బుధవారం సాయంత్రం నుంచి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధిలో ఆయుధాలు, కర్రలు, ర్యాలీలు, సమావేశాలు నిషేధం విధించారు పోలీస్ అధికారులు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు 20 మీటర్ల పరిధిలో 5 అంతకు మించి గుమికూడకుండా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగనుంది. అయితే పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలకు సైతం సెలవులు ఇవ్వాలని తెలిపింది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ప్రకటించాలన్నారు. గతంలో ఎన్నికల వేళ కొన్ని సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రైవేట్ సంస్థలు సెలవులు ఇవ్వలేదని ఫిర్యాదులు అందాయన్నారు. ఈ మేరకు ఈసారి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖను సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా ఓటు హక్కు పొందేందుకు, వినియోగించుకునేందుకు సరళమైన విధానాలు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లేలా చర్యలు చేపట్టింది. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో మంచానికే పరిమితమైన ఓటర్ల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. తెలంగాణ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికలలో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శాసనసభ ఎన్నికలలో 2068 మంది పురుషులుండగా 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళా ఓటర్లు 1,63,17,500 మంది, ట్రాన్స్జెండర్స్ 2,676 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలోని ఓటర్లలో 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు 4,40,371 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వారిలో 1,89,519 మంది పురుష ఓటర్లు, 2,50,840 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగ ఓటర్లు మొత్తం 5,06,921 మంది ఉన్నారు. వారిలో 2,90,090 మంది పురుషులు, 2,16,815 మంది మహిళలు, 16 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఎన్ఆర్ఐలు 2,944 మంది ఉన్నారు. వారిలో 2,380 మంది పురుషులు, 563 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఓటరుగా కూడా ఉంది. వీరంతా నవంబర్ 30న ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 3.26 కోట్లకు పైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటింగ్ కోసం తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కోసం 21,686 వీల్ చైర్లు అధికారులు సిద్ధం చేశారు. 80 ఏళ్ల పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. వీరితో పాటు నెలను నిండుతున్న గర్భిణీలకు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చిపోయేందుకు పికప్ అండ్ డ్రాప్ సిస్టమ్ను తీసుకువచ్చింది ఎన్నికల కమిషన్. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులకు, బూత్ లెవెల్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే గుర్తించిన ఓటర్లకు పోలింగ్ వారీగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఓటర్లు, వాహనాల జాబితాను రూపొందించారు. పోలింగ్ రోజు ఏర్పాట్లలో తేడా రాకుండా చూడాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనీసం 1 లేదా అవసరాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ ఆటోలు, ఓటర్లకు సహకరించేందుకు వాలంటీర్లను సైతం జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు 120 పోలింగ్ కేంద్రాలను, మహిళలు 597 పోలింగ్ కేంద్రాలను నిర్వహించనున్నారు. పోలింగ్ క్రతువుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారు. పోలింగ్ ప్రక్రియను 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు పరిశీలించనున్నారు. అయితే పోలింగ్ సిబ్బంది ఉదయం 5 గంటల 30 నిమిషాలకు వాళ్ల కేంద్రాల దగ్గర ఉండాలి.
ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లు ముట్టుకోవద్దని ఈసీ ప్రకటించింది. మొత్తం 35,000 పోలింగ్ కేంద్రాలు 3,300 సెక్టార్లో ఏర్పాటు చేశాం. ప్రతి సెక్టార్కు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈవీఎంల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ తయారు చేశామని ఈసీ ప్రకటించింది. ఎక్కడ ఆగకుండా వెళ్లాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూమెంట్ వెహికల్ ను మానిటరింగ్ చేయాలని డీఈఓలకు ఆదేశాలు ఇచ్చామని ఈసీ పేర్కొంది. 2018లో పోస్టల్ బ్యాలెట్ 1 లక్ష మంది వేస్తే ఈసారి 1.5 లక్షలు వేస్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా హోమ్ ఓటింగ్ ను తెచ్చామని, ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27,178 మంది అర్హత కలిగిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు హోమ్ ఓటింగ్ విధానం ద్వారా నుంచి ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 23, 24, 25 తేదీలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల సిబ్బంది, BLO పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లకు వెళ్లి బ్యాలెట్ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు. తొలిసారి ఓటు వేస్తున్న వారికి ఓటు వేసే విధానంపై కొన్ని సందేహాలుంటాయి. మొదట మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఓటర్లు చెక్ చేసుకోవాలి. అనంతరం మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకుంటే నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లేదా సివిజిల్ యాప్లో ఆ వివరాలు చెక్ చేసుకోవాలని ఈసీ సూచించింది. పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర గ్యాడ్జెట్లను అనుమతించారు. ఇక మరోవైపు ఎపిక్ కార్డు లేని వారంతా 12 రకాల ఫోటో గుర్తింపు కార్డులు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషన్ తెలిపింది. ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా 1950 నెంబర్ ఫోన్ ద్వారా పోలింగ్ కేంద్రం తదితర వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది. నెల రోజుల పాటు రణగోణ ధ్వనులతో, పాటలు, ఉపన్యాసాల హోరుతో మారుమోగిన తెలంగాణలో ప్రజలకు చివరి 2 రోజులు ఎన్నికల ప్రచార సరళి, పార్టీల హామీలు, నాయకుల ఉపన్యాసాలు, మేనిఫెస్టోలు, తమ నిత్య జీవిత సమస్యలకు పార్టీలు చూపించిన పరిష్కారాలు తదితర అంశాలను బేరజు వేసుకుని తమలో తాము, కుటుంబ సభ్యులతో, తోటి కుటుంబాలతో కూడా చర్చించుకుని ఓటుపై నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన ప్రశాంత వాతావరణం రాష్ట్రంలో ఉండాలి. కానీ ప్రలోభాల పర్వం కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు తమ ప్రాంతాల్లో బలాబలాలను అంచనా వేస్తున్నారు. కాస్త బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. సరాసరిన ఓటుకు 2,000 చొప్పున పంచుతున్నట్లు తెలుస్తోంది. ఒక పార్టీ ఓటుకు 1,000 ఇస్తే మరో పార్టీ 1,500, ఇంకో పార్టీ 2,000 వరకు పంచుతున్నట్లు సమాచారం. హేమీలు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో అయితే డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే గ్రామాలలో మద్యం సీసాలు కూడా డంపు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారులు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు ఓటుపై ఎంత అవగాహన కల్పించినా 90% ఓటింగ్ కూడా నమోదు కావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లు మొహం చాటేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోకుండా పోలింగ్ రోజు టూర్స్ కి వెళ్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సగటున 50% మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజా ఎన్నికల్లో శివారు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు పెరిగారు. వీరంతా ఓట్లేస్తే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ప్రచారానికి ఎండ్ కార్డ్ పడనుంది. నవంబర్ 30న 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల ఉత్కంఠ పెరుగుతోంది. తమ ప్రాంతాల్లో వీరైనంత ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనేలా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఐటీ ఉద్యోగులు ఓటింగ్ అంటే ముఖం చాటేస్తున్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ తో పాటు అనుబంధ రంగ ఉద్యోగులు పోలింగ్ కు దూరంగా ఉంటారని అపవాదం ఉంది. చదువుకున్న వారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆ సమయంలో సెలవులను పెట్టి టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల పోలింగ్ శాతం పెంచేందుకు గాను స్వచ్ఛంద సంస్థలు, ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి వాటిని తీసుకుని కొంతమంది ఓటర్లు ఓట్లు వేస్తుంటే మరికొంతమంది నిజాయితీగా డబ్బులను తీసుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అయితే ఈసారి పోలింగ్ పెరుగుతుందా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. 2018 ఎన్నికల్లో మొత్తం 2,56,94,443 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,04,70,749 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం రాష్ట్రంలో 79.7% ఓటింగ్ నమోదైంది. 2018లో పాలేరు అసెంబ్లీ స్థానంలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ ఓటింగ్ శాతం 92.1% నమోదైనట్లుగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,08,659 మంది ఓటర్లు ఉండగా వీరిలో మొత్తం 1,92,164 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధిర అసెంబ్లీ స్థానంలో 92.0% ఓటింగ్ జరిగింది. ఆలేరులో 91.5% ఓటింగ్ నమోదైంది. ఇలా జిల్లాలోని నియోజకవర్గాల్లో ఓటింగ్లో బాగానే పాల్గొన్నారు. కానీ హైదరాబాద్ ఓటర్లు మాత్రం ఓటంటే మొహం చాటేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువే. ఉన్నత చదువులు చదివిన వారు సైతం పోలింగ్ రోజు ఓటు వేసేందుకు బయటకు కూడా రారు. అలాంటి వారు ఎన్నికల సమయంలో టూర్లను ప్లాన్ చేసుకుని బయటకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఐటీ కారిడార్లో సుమారుగా 7 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటారు. కానీ చాలా మందికి ఇక్కడ ఓటు హక్కు లేదు. 30 నుండి 40% మంది సొంత ఊర్లోనే ఓటు హక్కు ఉందని చెప్తున్నారు. ఐటీ ఉద్యోగులలో 25% ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైతే 70% తెలుగువారే ఉంటారు. అందులోనూ హైదరాబాద్ లో పుట్టు పెరిగిన వారు, స్థిరపడిన వారు 40% ఉండగా ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వారిలో 10% ఓటర్లు కూడా ఓటు వేసేందుకు రావడం లేదు. ఈ పంతా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తున్నారు. నగరంలో ఉత్సాహవంతులు ఓటు వేస్తేనే ఓటు శాతం పెరుగుతుంది, లేకపోతే ఎప్పటిలానే నిందలు మోయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఐటీ కారిడార్స్ లో పోలింగ్ శాతం పెంచేందుకు గాను పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది ఈసీ. ఐటీ ఉద్యోగులే కాదు, హైదరాబాద్ లోని సెగ్మెంట్ లోని ప్రజలు కూడా ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 2018తో పోలిస్తే ఆ లెక్కలు చూస్తే ఇందుకు అద్దం పడతాయి. 2018 ఎన్నికల్లో మలక్పేట అసెంబ్లీ స్థానంలో 42.4% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ నమోదైన ఓటర్ల సంఖ్య 2,93,487 కాగా కేవలం 1,24,315 మంది మాత్రమే ఓటు వేశారు. యాకుత్పుర అసెంబ్లీ స్థానంలో 42.5% ఓటింగ్ నమోదైంది. నాంపల్లి నియోజకవర్గంలో 45.5% ఓటింగ్ నమోదైంది. ఇది గమనించిన ఈసీ ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రకరకాల క్యాంపెయిన్ చేసింది. పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులను పిలుపునిచ్చారు. కళాశాలల్లో ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటు వేసి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల ప్రక్రియలో మనం ఎంచుకునే ప్రభుత్వంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని యువకులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును ఓటు కల్పిస్తుందని, అలాంటి ఓటును దుర్వినియోగం చేయవద్దని కోరుతున్నారు. ముఖ్యంగా పోటీలో ఉన్న ఏ ఒక్కరూ నచ్చకపోతే కనీసం నోటాకైనా ఓటు వేయాలని చెబుతున్నారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి వేలుకి సీరా చుక్క ఉండాలని కోరుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.